హాయ్ అండి. గోంగూర కోడి కారం ఎప్పుడు తిన్నారా ఎప్పుడైనా? అసలు చాలా సింపుల్, చాలా ఈజీ. ఒక సపరేట్ మసాలా తయారు చేస్తాను అంతే. మనకి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు పులిహోర గోంగూర అని ఒకటి తయారు చేసేవాళ్ళు. సింపుల్గా పులిహోర గోంగూర టైప్ని దీంట్లో మిక్స్ చేస్తే గోంగూర కారం ఎప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటివి చూసేద్దాం. నేను A to Z చూపిస్తాను. మామూలుగా అయితే దీంట్లో మన సైలాస్ కిచెన్ కూర కారం వేస్తే సరిపోతుంది, కానీ మీకు అలా సరిపోదు కదా, ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ పెంక వేడెక్కేటట్టు పెట్టుకున్నాను. ఇంగ్రీడియంట్స్ మీకు కొంచెం టఫ్ అనిపిస్తాయి, కానీ అన్ని ఇంట్లో తాలింపు డబ్బాలో ఉండే. ఒక్కసారి చూసేద్దామా. గోంగూర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, లవంగ, చెక్క, పచ్చిశనగపప్పు, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, ఆయిల్, చికెన్, జీలకర్ర, కొత్తిమీర. దట్స్ ఆల్. ఇంకేమన్నా వేసేటప్పుడు చూడండి. సో నేను ఫస్ట్ అసలు కొద్దిగా ఒక చుక్క ఆయిల్ తీసుకుంటున్నాను, ఒకటే చుక్క. చూసారు కదా, ఏం చేస్తారండి చుక్క ఆయిల్ తోటి? 4 చుక్కలు చెప్తా. వాటిని మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసాం అనుకోండి. ఫస్ట్ అది మన గోంగూరలో కోడి కారం వేపుడు, ఇది గ్రేవీ కాదు, వేపుడు లాగానే తింటేనే బాగుంటుంది. పచ్చిశనగపప్పు ఒక 2-3 టీ స్పూన్స్. ఇది 1/2 kg చికెన్కి వాడుతున్నాను నేను. నో మినప్పప్పు. శనగపప్పు వేసాను కదా అని మినప్పప్పు వేస్తాను అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆవాలు ఒక 1 టీ స్పూను, జీలకర్ర ఒక 1 టీ స్పూను, ఆ ఉన్న కొంచెం ఆయిల్లోనే వేస్తున్నాను. మెంతులు కూడా ఒక 1/2 టీ స్పూను, ధనియాలు 2 టీ స్పూన్స్, మిరియాలు ఒక 1 టీ స్పూను. సిమ్ చేసేయండి స్టవ్. ఎండు కొబ్బరి ఆల్రెడీ ఎండిందే, మళ్ళీ ఒక్కసారి కట్ చేసి ఇందులో వేస్తున్నాం. ఎంత ఆయిల్ వస్తుందో చూసారా. బయట మీరు ఎండు కొబ్బరి పొడిగా ఉంటే కనుక ఈ ఆయిల్ అంతా వాళ్ళు తీసేసుకొని మీకు పిప్పిస్తారు. మీరే చేసుకోవడం బెస్ట్. ఇదిగోండి చిన్న చెక్క ముక్క, ఇదిగోండి ఇంత చెక్క, ఒక 5-6 లవంగాలు, ఒక 5-6 వెల్లుల్లి. కొంచెం ఒక్కసారి కలపండి. సిమ్ సిమ్ సిమ్. ఇదే గిన్నెలో మనం అది కూడా వేసేస్తాం. నాకు ఆయిల్ తడి తగలాలి, అందుకే ఇట్లా చేస్తున్నా. బాడిగ మిర్చి అండి, ఎండుమిరపకాయలు. దీంట్లో మొత్తం ఎండుమిరపకాయల కారమే, ఆల్మోస్ట్ కొంచెం వేస్తాయి ఎర్ర కారం అంతే. ఒక 10-12 మీరు కారం తిన్నంత ఎండుమిర్చి. బాడిగ మిర్చి కలర్ చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. కారం కొంచెం తక్కువ ఉంటుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేద్దాం. ఎంత పొడైందో చూసారా. దీన్ని పేస్ట్ చేయకూడదు, మనం పొడి కొట్టాలి. కరివేపాకు మా ఇంట్లోదేనోచ్. నాకు ఇన్ని నగలు ఉన్నాయి, ఇన్ని డబ్బు ఉంది అని ఎవరు చెప్పుకోలేరు, కానీ మా ఇంట్లో కరివేపాకు వస్తుంది, మెంతి కూర వస్తుంది అని గర్వంగా చెప్పుకోవచ్చు కదా. మునగాకు ఉంది, తమలపాకు ఉంది, కరివేపాకు ఒక 4-5 డబ్బాలు దూసేసేసిన. ఎంత బాగుంటుంది కదా ఫీల్. నగలు డబ్బు గురించి చెప్తేనేమో చూసి కొంతమంది ఏడ్చే వాళ్ళు ఉంటారు, కానీ దీని గురించి చెప్తే మోటివేషన్, అరే అవునా మేము కూడా పెంచుకోవాలని ఒక మోటివేషన్ వస్తుంది. వస్తువులకి ప్రాణం ఉన్న, మనం హెల్తీ ఇష్యూస్కి ఉన్న డిఫరెన్స్ అది. మంచిగా సన్న సెగ మీద ఇట్లా తిప్పకుండా వేయిస్తున్నాను నేను, సో దట్ ఏది మాడొద్దు, ఏది మిస్ అవ్వద్దు, ఏవిగకుండా మిస్ కావద్దు. ఇప్పుడు మీరు ఎండుమిర్చి ప్లేస్లో పండుమిర్చి వేసుకోండి. మిగతా అన్నీ వేయించి పండుమిర్చి పచ్చిదాన్నే వేసి మిక్సీ కొట్టేయండి. నన్ను ఒకళ్ళు కామెంట్స్లో అడిగారు, పండుమిర్చి గోంగూర కోడి వేపుడు చూపించారా అని అడిగారు. నాకు తెలిసి కృష్ణమోహన్ 22 అని ఉంది. లేడీసా జెంట్సా నాకు తెలీదు. కొంతమంది లేడీస్ అకౌంట్, జెంట్స్ వాళ్ళ హస్బెండ్ పేరు మీదనో కొడుకు పేరు మీదనో అట్లా ఉంటుంది. సో వాళ్ళు అడిగారు, వాళ్ళ కోసం ఇది చేస్తున్నా. షూర్ అండి అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అని 2 సార్లు రిప్లై ఇచ్చారు. సో వాళ్ళ కోసం. అలాగే ఇంకొక అమ్మ అడిగారు, బచ్చల కూర బొబ్బర్లు పులుసు చేయమని. చేస్తాయి అలా ఏదో ఒక టైంలో. యాలక్కాయ వేయలేదు, గమనించారా? వేయకూడదు. కొన్ని కర్రీస్ ఒకలాగా అంతే. వేగిందా చూసుకోండి, మంచిగా వేగింది. మెయిన్ ఇవే చాలు. వేరే గిన్నెలో, మిక్సీ గిన్నెలో వేసేసి ఇందులో వేసేద్దాం. కారం తక్కువ తినేవాళ్ళు ఎండుమిరపకాయలు తగ్గించుకోవచ్చు. మీ ఎండుమిరపకాయల్లో కారం ఎక్కువ ఉన్నా కానీ తగ్గించండి. నేను వాడుతున్న వాటిలో ఏంటి ఎంత అనేది తెలుసు. ఏమీ లేకుండా కూర కారంతో చికెన్ ఫ్రై అని ఒకటి చేశాను చూడండి, మన సూపర్ ఉంది. అసలు ఏం లేకుండా, పోపు కూడా లేకుండా, అంత కలర్ఫుల్గా ఉంది కదా మన మసాలా. దీన్ని మిక్సీ వేసుకొద్దాం. అండ్ ఈలోపు ఏంటంటే
అలా కొంచెం ఆయిల్ వేసి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంతే ఆయిల్. ఎగ్జాక్ట్లీ ½ kg చికెన్. డైరెక్ట్ చికెన్ వేసేస్తున్నాం. చికెన్ వేసిన తర్వాత మంచిగా ఆయిల్లో కొంచెం మునగనివ్వండి. ఇట్లా ఇట్లా పైకి కిందకి ఆయిల్ మొత్తం చికెన్కి తగలనివ్వండి. మీకు ఒక సీక్రెట్ టిప్ చెప్పనా? వెరీ సీక్రెట్, మీరు ఎవరికి చెప్పకండి. మనకి చికెన్ బయట క్రిస్పీగా రావాలి, లోపల చాలా మెత్తగా ఉండాలి, ఎంత డీప్ ఫ్రై చేసినా అనుకుంటే కనుక మీరు ఉప్పు పసుపు కారం ఏమీ లేకుండా ఉత్త చికెన్ని ఇట్లా ఆయిల్లో మగ్గనివ్వండి. చాలా సాఫ్ట్ అవుతుంది లోపల. అండ్ ఈ చికెన్ని ఒక ½ అవర్ ముందు నీళ్ళల్లో ఉప్పేసి నానబెట్టి పిసికి తీసుకుంటే ఇంకా సాఫ్ట్ అవుతుంది. ఈ కాస్ట్ ఐరన్ పాత్రలు అన్నిటికీ మూతలు రావండి. మనం వేరే మూతలను అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక రకంగా నయమే. ప్రతిదానికి మూత వస్తే ఇన్ని మూతల్ని కూడా మనం స్టోర్ చేయడం కష్టం అవుతుంది. ఇట్లా ఉన్నాయి, తీసి పెట్టుకోండి. ఓకే, ఒక 5-10 నిమిషాలు దీన్ని మంచిగా దాన్ని ఉడకనియండి. ఏం చేయాలో చెప్తాను. ఈలోపు ఏం చేస్తారంటే గోంగూర ఒక కట్ట ఒలిచి దగ్గర పెట్టుకోండి. ఇట్లా నేను మా గోంగూర ఇంట్లోదే, ఇది కూడా గోంగూర, నేను గర్వంగా చెప్పుకుంటాను. ముదిరిన గోంగూర, అందుకనే ముక్కలు కట్ చేసిన. మీరు లేత గోంగూర దొరికినా తీసుకోవచ్చు, ముదిరైనా ఏం కాదు, నష్టం లేదు. అంతే, ఈ పని చేయండి 10 నిమిషాల్లో. అండ్ ఇది మిక్సీ వేసుకొని వద్దాం. ఇక్కడ దాదాపు 10-12 నిమిషాలు అయిందండి. అప్పుడప్పుడు ఇట్లా అంటున్నా, అంతే. సగం ఫ్రై అవుతుంది చూసారా, వాటర్ అంతా అయిపోయింది, ఆయిల్ బయటకు వచ్చింది. ఉత్త చికెన్, దీనిలో ఏమేలా. ఇప్పుడు సింపుల్గా పసుపు ½ టీ స్పూను, ఉప్పు 1½ టీ స్పూను, ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి. ఈ ఆనియన్తో వాటర్ వస్తుంది మనకి. చికెన్ హాఫ్ బాయిల్ అయిపోయింది, పైగా చిన్న చిన్న పీసెస్, మొత్తం సిమ్లో ఉడుకుతుంది. ఎంత టేస్టీగా ఉంటుందో ఇది. కొంచెం మనము పని అటు ఇటు వెళ్ళినప్పుడు వేరే పనులు చేసుకుంటా ఉంటే వంట ఆరామ్సే చేసుకోవచ్చు అండి. ½ అవర్లోనే అయిపోతుంది సిమ్లో. మీరు ఎంత ఉరికి చేసినా కానీ ½ అవర్ పడుతుంది చికెన్కి. ఆరామ్సే చేసినా కానీ ½ అవర్ పడుతుంది. కానీ ఆరామ్సే చేస్తే ఏంటంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు వేసిన 1-2 నిమిషాల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసేస్తున్నాను. వాటర్ ఊరింది చూసారా, ఇలాగే ఉడకనివ్వండి. కొంచెం మూత పెట్టేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, అబ్బా ఇంత మంచి స్మెల్ వస్తుందో. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేస్తే ఇలాంటి వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ వేసి ఇంతకీ 4-5 నిమిషాలు అయింది. అంటే మీకు చికెన్ 80% ఉడికిపోయింది. 20 నిమిషాల పైనే అవుతుంది, చిన్న చిన్న ముక్కలు. నేను ఇప్పుడు గోంగూర వేసేస్తున్నా, ఒక కట్ట, మీడియం సైజ్ కట్ట ఒకటి. మీకు ఎవరికైనా హోటల్స్ కానీ కర్రీ పాయింట్స్ కానీ లేకపోతే ఏదైనా వెరైటీ డిష్ మీరు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటే ఇది చేయండి. గోంగూర కారం వేపుడు అని, ఎండుమిర్చి కారం వేపుడు అని చాలా బాగా సేల్ అవుతుంది. మీ స్పెషల్ డిష్ అవుతుంది. ఎవరు అంత ఈజీగా క్రాక్ చేసి గెస్ట్ చేయలేరు కూడా మీరు ఏం వేసారు అందులో. ఎందుకంటే మనం చూసారుగా ఏమేమి వేసానో నేను. పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇది చాలు అనేవాళ్ళు వదిలేయచ్చు. నాకు ఇది చాలు ఇవాళకి. మామూలుగా అయితే పులుపు మేము ఎక్కువే తింటాము. మా వారు గోంగూర వేసి ఏ కర్రీ పెట్టినా కానీ వెంటనే అడిగే ఫస్ట్ క్వశ్చన్, చింతపండు ఏమైనా వేసావా? ఆయనకి ఇష్టం ఉండదన్నమాట. నేను వేసినా కానీ వేయలేదని చెప్తా. వేస్తా కొన్నిట్లో, లేదు ఉండ. ఇప్పుడు కూడా అలాగే అందామా, కొంచెం పొడి వేస్తా, ఆగండి. లేదు వేయలేదని చెప్తా. చింతపండు పొడి ఇది జస్ట్ లిటిల్, ఒక ½ టీ స్పూన్. మనం చింతపండు వేయలే. ఆయన ఈ వీడియో చూసినప్పుడు ముచ్చట, అప్పుడు చూసుకుందాం. అయినా నేను ఎంత కోతినో నాకంటే బాగా ఆయనకి ఎక్కువ తెలుసు. నేను 1½ టీ స్పూనే వేసిన ఉప్పు, మీకు ఐడియా ఉంది కదా. సరిపోదని క్లియర్గా తెలుస్తుంది నాకు. ఇంకొక ½ టీ స్పూన్ వేసేస్తున్నా. ఎందుకంటే ఆ పొడిని కాంపన్సేట్ చేయాలి మనం, గోంగూరని కాంపన్సేట్ చేయాలి కాబట్టి పడుతుంది. మూత పెట్టేసిన ఒక 2-3 నిమిషాలు గోంగూరతో మగ్గితే ఏమవుతుందంటే ఆ గోంగూర తాలూకా పులుపు చికెన్ పీల్చుకుంటుంది. అందుకే అప్పుడే పొడి వేయట్లేను నేను. కావాలంటే పచ్చిమిర్చి పైన జల్లుతున్నాను చూడండి. ఉండనివ్వండి దాన్ని, అట్లా కలపకండి. పచ్చిమిర్చిని ఉడకనిద్దాం, గోంగూరని చికెన్కి పట్టనిద్దాం. జస్ట్ 2-3 మినిట్స్ అంతే. గోంగూర విషయంలో ఒక విషయం చెప్పాలండి, అది హార్డ్లీ 10 మినిట్స్ ఉడుతుంది అంతే. గోంగూర హార్డ్లీ, లేత గోంగూర అయితే 5 నిమిషాలే మగ్గిపోద్ది, తీసేయచ్చు. ఎందుకు అన్నెసరీగా అవసరం లేకుండా ఎక్కువసేపు ఉడకబెట్టి దాంట్లో ఉన్నాయన్నీ మనం ఆవిరి రూపంలో బయటకు పంపించేయటం. ఇక్కడ కూడా ఇది కొంచెం ముదిరి గోంగూర వేసిన తర్వాత 7-8 నిమిషాలకు మించి ఉంచాను నేను. 3 నిమిషాలేమో ఉత్తగా, ఇంకొక 4-5 నిమిషాలేమో కారంతో, అంతే. గుర్తుంచుకోండి,
సో గోంగూర ఒక 3-4 మినిట్స్ ఉడికిందంటే పచ్చిమిర్చి కూడా ఉడికినట్టే. మన కారం సూపర్ డూపర్ కారం ఇది. అసలు ఇది వేయగానే దీని టెక్స్చరే మారిపోతుంది చూడండి. ఇది మొత్తం వేగిన కారం కాబట్టి దీంతో పాటు వేగాల్సిన అవసరం లేదు, అసలు ఉడికిపోయింది కూడా. జస్ట్ ఈ పొడేసిన తర్వాత 1-2 మినిట్స్ ఉన్నా చాలు. అసలు పొడేసాక మీకు చికెన్ గోంగూర ఉడికిపోయినట్టయితే పొడియగానే కట్టేసినా నష్టం లేదు. ఇది వేపుడు. మీకు ఇట్లా పొడి పొడిగానే ఉంటుంది కానీ చాలా అన్నం కలుస్తుంది. కొంచెం కొత్తిమీర చల్లేస్తున్నా. ఇది చాలా వేడి ఉంటుంది కాబట్టి పెంక నేను కట్టేసి మూత పెట్టేస్తున్నా. ఆల్రెడీ వేగిన పొడి కాబట్టి ఎక్కువసేపు వేగితే ఏమవుతుందంటే నల్లగా అవుతుంది. నెక్స్ట్ పాయింట్ నల్లగా అవటం. సో నల్లగా అవ్వకూడదు కదా, మనకి ఇట్లా ఎర్రగానే ఉండాలి, టేస్టీగా కనిపించాలి, తినడానికి ఇట్లా అనిపించేటట్టు. కానీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉండనియండి ఆ వేడికి. దానికే అయిపోయింది. చక్కగా 2-3 నిమిషాలు మగ్గింది. అట్లా దాని ఏమంటారు ఊపిరి అదే పోసుకుంది దాంట్లో. ఇలా ఉంటుంది. మీకు చూస్తేనే ఒక పిక్చర్ వచ్చేసినాలి ఎంత టేస్టీగా ఉంటుంది అనేది. ఇదిగోండి అసలు చిన్న పీస్ ఎంత అన్నం కలిసిందో చూసారు. అసలు సూపర్ డూపర్ అండి ఇది. నిజంగా మంచి రెసిపీ, తప్పకుండా చేయండి. పెద్ద కష్టమేం కాదు. పిల్లల క్యారేజ్లో కూడా బాగుంటుంది, స్మెల్ రాదు. ఏదో వెజిటేరియన్ స్మెల్ లాగా ఉంటుంది కానీ నాన్ వెజ్. మా చిన్నప్పుడు స్కూల్స్లో చెప్పేవాళ్ళు నాన్ వెజ్ తెచ్చుకోవద్దు అని. ఈ చికెన్తో బాధలేదు. పీస్ ఎంత సాఫ్ట్గా ఉందంటే ఇదిగోండి దేనికి దానికి ఇట్లా విడిపోతుంది. ఎంత టేస్టీగా ఉందండి పీస్. 1 by 1 నాకు ఎంత చెప్పినా చెప్పాలనిపిస్తుంది దీని గురించి. చాలా బాగుందండి. నేను తినటంలో లీనమైపోతున్నాను అనమాట మీరుతో చెప్తా. సో తప్పకుండా చేయండి. ఈ వీడియో మీకు లెంగ్తీగా అనిపిస్తే కనుక మన ఫుడ్ ఎక్స్ప్రెస్లో చిన్న వీడియో ఉంటుంది 3-4 మినిట్స్లో, అది చూడండి. ఉంటున్నా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.